మెగా ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, ఒక కోల్డ్ వార్ అంటూ ఉంటారు. ఉమ్, సో ఇంటర్నల్గా ఉమ్, ఉదాహరణ తీసుకుందాం. ఉమ్, సో ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరు అంటే చెప్పలేం. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఒక ట్రోల్ జరుగుతుందంటే వీళ్ళకి సంబంధించి ఒక ట్రోల్ జరుగుతూ ఉంటుంది. ఉమ్, లేదు ఉమ్, అల్లు అర్జున్ గారిది ప్రభాస్ గారిది తీసుకుందాం అనుకోండి, ఉమ్, లేదా రామ్ చరణ్ గారిది అల్లు ఫ్యామిలీ తీసుకుందాం, ఉమ్, మెగా ఫ్యామిలీ, ఉమ్, వీళ్ళిద్దరి మధ్య ఒకటి అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి. ఉమ్, ఎక్కడ మరి వాళ్ళు చేస్తున్నారా ఇంటర్నల్గా అంటే క్వశ్చన్ మార్క్, ఉమ్, అభిమానులు అంటే క్వశ్చన్ మార్క్. ఉమ్, ఎక్కడి నుంచో మొత్తానికైతే జరుగుతుందిగా, ఉమ్, మనం చూస్తూ ఉన్నాం కదా. yes. మా హీరోగా గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్టుకుంటూ ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఏం లేదండి, కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా రిక్వెస్ట్ మాత్రమే చేయగలం. ఆ, ఇప్పుడు ఏంటంటే బ్రదర్, మీరు ఎవరైతే చూస్తున్నారో ఒక స్టార్ తాలూకు అభిమాని, వీరాభిమాని, ఉమ్, ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఎస్, మన స్టార్ని మనం మెచ్చుకొని మాట్లాడడం వేరు, పక్క స్టార్ని తగ్గించి మాట్లాడడం వేరు. నేను గొప్ప అని నా గొప్పతనం చెప్పుకోవడానికి ఇంకోటి నేను తక్కువ చేయనక్కర్లేదు. రైట్. నా గొప్పతనం నేను చెప్పుకో రైట్. నేను సో అండ్ సో అభిమానిని, చూసావా ఎన్ని కోట్లు కలిక్కేసింది, ఇంకోటి సూపర్. పక్కన ఇంకొకరిని తగ్గించకండి, ఓకే. గొప్పగా మాట్లాడుకోండి. ఇంకోటి, ఆ మాట్లాడుకునే దాంట్లో మీరు పోనీ ఆగి తిట్టుకుంటారు, బూతుల్లోకి వెళ్తున్నారు, పోనీ అక్కడితో ఆగుతున్నారా? ఒకళ్ళు మీరు అని మాట్లాడుకునే దాంట్లో ఆగుతున్నారా? కాదు. ఓకే. సో మీరు వార్ఫేర్లో ఉండి బాగుంది, ఇది మాట్లాడుకోవడం వరకు బాగుంది. తర్వాత ఏం చేస్తున్నారు, మీరు పక్కనున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిట్టుకుంటున్నారు, అదేంటి బూతుల్లోకి వెళ్ళిపోతున్నారు. అది కూడా మీకు ఇబ్బందే. ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచన అన్నది ఎప్పుడైనా మనిషిని నెగిటివ్నెస్లోకి తీసుకెళ్ళిపోతుంది, బ్యాడ్ దీంట్లోకి వెళ్ళిపోతాం. పోనీ అక్కడితో ఆగుతున్నారా? ఆ హీరోని కూడా లాగేస్తున్నారు అందులోకి, హీరోని లాగేసి ఆ హీరోని కూడా బూతులతో అనేస్తున్నారు. ఎంతవరకు న్యాయం అది? ఎంతవరకు కరెక్ట్ అది? తప్పు కదా. ఇప్పుడు సార్, ఈ నెగిటివ్నెస్ ఎలా ఇబ్బంది పెడుతుందో చెప్పనా? ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని తూ అని చెప్పేసి నానా బూతులు తిడితే, చెట్టుని వరుసగా 3-4 రోజులు తిడితే అది 4 రోజుల్లో చచ్చిపోతుంది. ఓకే. అలాంటిది మీరు గనక అంటే నెగిటివ్ దానికి ఆ పవర్ అలాంటిది. ఓకే. మీరు ఇలా గనక చేస్తే మిగతా అంటే అలాగే జరుగుతుంది కదా. ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేసి రాంగ్గా చేసి, ఆ నెగిటివ్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, ఇలాంటివన్నీ జరిగితే పాపం ఏమవుతుంది ఒకళ్ళ మనిషి కెరీర్. పోనీ ఇదే ట్రోల్స్ రాజకీయాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు దాన్ని అసలు అన్లిమిటెడ్, ఇదన్నా లిమిటెడ్, అది అన్లిమిటెడ్ ప్యాకేజ్. అక్కడ ఇప్పుడు అసలు వింగ్సే ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఒక డిజిటల్ మీడియా వింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. సో దాంట్లో భాగంగా పార్టీలో ఉన్న నాయకులను వదిలిపెడదామండి. హీరోలకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నదే మనకున్న పార్టీలే తీసుకుందామండి. ఏది జనసేన తీసుకుందామండి. జనసేన తీసుకున్నామంటే ఆబ్వియస్లీ మెగా ఫ్యామిలీకి సంబంధించి ఉంటారు. వాళ్ళు యాంటీగా చేయాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా యాంటీ అనుకోండి, ఇప్పుడు మొన్న ఈ మధ్య అల్లు అర్జున్ గారి ఇష్యూ అయింది, వీళ్ళు ఆడేసుకున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఉన్నారని నేను అన్నాను, బట్ అంత విస్తృతంగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడో ఐడీలు ఎక్కడెక్కడో ఉంటాయో వాటికి సంబంధించి వీళ్ళు అభిమానించే వాళ్ళు ఎవరో దానికి సంబంధించి చేస్తూ ఉంటారు. అట్లానే ఇప్పుడు వైసీపీ తీసుకుందాం అనుకోండి, వైసీపీకి సంబంధించి కూడా హీరోలు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు. చెప్తున్నా, ఎక్కడికక్కడ వాళ్ళు ఆ పార్టీని అభిమానించేవాళ్ళు కాబట్టి ఆ పార్టీ హీరోలు. అదే తెలుగుదేశం తీసుకున్నామంటే బాలయ్య బాబు గారు. ఇలా వచ్చినప్పుడు అండి, ఎప్పుడైనా సరే ఒక పోస్టు మీరు చూసుకుంటున్నప్పుడు అది ట్రోల్ అవుతున్నా లేకపోతే ఇంకోటి అవుతున్నా, దాని వెనక రాజకీయానికి సంబంధించింది కూడా ఇంకోటి ముడిపడి ఉంటుంది. సో మరి అసలు అక్కడ కూడా కంట్రోల్ చేయలేం. చెప్తున్నాను, కరెక్ట్. అది నాట్ ఓన్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాకు సంబంధించింది కూడా కాదు. కరెక్టే. కానీ అంటే మీకు ఇంకోటి గమనించాల్సింది, మన వాళ్ళకి ఇంత దారుణమైన సంస్కృతి ఎప్పుడూ లేదు. ఇంత దిగజారిపోయి మాట్లాడుకునే సంస్కృతి ఇదివరకు ఎప్పుడూ లేదు. మీరు గమనిస్తే ఒక 6-7 నుంచి మొదలైంది. ఎందుకు కొత్తగా ఇలాంటిది? అప్పుడు లేదే. సరే, అప్పుడు ఏంటి, ఓన్లీ ఫ్యాన్ కొట్లాట్లు ఏంటి, ఆ పర్టికులర్ థియేటర్ దగ్గర కట్అవుట్లు వేసే దగ్గర ప్రాబ్లం వచ్చేది. నేను ఇంత కట్అవుట్ వేసానా, నేను ఇంకా ఇంత కట్అవుట్ వేసానా, ఇంకోటి ఇది మాత్రం వచ్చేది.
ఇప్పుడు ఈ మీడియాలోకి వచ్చేసిన తర్వాత ఎవరో ఎక్కడి నుంచో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసుకుంటున్నారు. అది ఇబ్బంది అవుతుంది. అది ఓన్లీ రిక్వెస్టే చేయగలం. ఇట్ ఈస్ నాట్ సమ్వేర్ ఏయ్ మీరు మారిపోవాలి, మీరెవరు, మీరు అసలు ఏంటి, ఇలా అంటలేదు. అన్నాం అనుకోండి ఇంకా రెచ్చిపోతారు. అదే ఇంకా డబల్ కాదు, ఇంకా 10 రెట్లు ఇంకా ఎక్కువ వస్తుంది. సో నేను కూర్చున్నది ఈ డిస్కషన్లో ఎందుకంటే అండి, ఇట్ ఈస్ ఓన్లీ టు పాసిఫై థింగ్స్. అదేనండి మనం మూడోది ఏదైతే అనుకుంటున్నామో ఇవన్నీ ఒకటండి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఈ రోజున ఒక పర్సనల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ దాంట్లో పెట్టే పోస్టులు చూడండి ఎలా ఉంటాయో. అందరూ అట్లా అన్నాం. కొందరు మీరు చూసినట్టయితే ఓకే ఎందుకు పాయింట్అవుట్ చేయకూడదు అనే విధంగా ఉంటాయి పోస్టులు. మరి అప్పుడు అతను ఏం చేస్తాడు, ఇప్పుడు సినిమా చూసామండి, సినిమా చూసిన తర్వాత రివ్యూ అసలు ఈ రోజున పబ్లిక్లో అంతకుముందు ఓన్లీ సినిమాకి సంబంధించిన సీనియర్ జర్నలిస్టులు మాత్రమే ఉండేవాళ్ళు రివ్యూకి. ఇప్పుడు మీకు అది లేదు చూడండి. ఒక సామాన్యుడు వెళ్ళిపోయి తన అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు, ఇప్పుడే సినిమా చూసి వచ్చాను, రివ్యూ చెప్పేసుకుంటున్నాడు. అది ఎటు రూట్లో ఉందనేది పక్కన పెడతా చెప్తున్నా. సో ఇట్లాంటివి పర్సనల్ అకౌంట్లో వాళ్ళు చేసే పోస్టులు మా అసోసియేషన్ ఖండించగలుగుద్దా? నో డౌట్ ఖండించలేదు. వాళ్ళ పర్సనల్ అకౌంట్ 100%. ఓన్లీ వీ కెన్ రిక్వెస్ట్ దెమ్. ఏది వాళ్ళని కూడా వీ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ దెమ్. ఇదంతా ఏంటి, ఇప్పుడు మీ మాధ్యమం ద్వారా ఎందుకు వస్తున్నాను, చాలామంది చూస్తారు, ట్రీ మీడియాని చాలామంది ఫాలో చేస్తారు. సో నేనేంటి ట్రీ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఇలాంటిది ఏమైనా ఉంటే కొంచెం తగ్గించేయండి కనపడకుండా. రేపు పొద్దున ఇదంతా వెళ్ళిన తర్వాత మా చేయి దాటిపోయిన తర్వాత మీరు ఏదైతే ఐడెంటిఫై చేసామో రేపు పొద్దున కోఆర్డినేషన్ కమిటీ ఒకటి పెడతారు. అందులోకి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున ఇదే పనిలో ఉంటారు, ఎవరెవరు ఏంటి ఎక్కడ చేస్తున్నారు ఏంటి అని. అందులోకి వచ్చిన తర్వాత మీరు బాగా డెవలప్ చేసుకున్న ఛానల్ని కూడా స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. అంతవరకు రావడం మాకు ఇష్టం లేదు. ఓకే, యూ హ్యావ్ టు బీ, వీఆర్ ఆల్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. మీరు మా గురించి రాస్తే మా సినిమాకి పబ్లిసిటీ వస్తుంది, మేము బాగుంటాం. అలాగే మీరు సినిమా గురించి మీరు చేస్తే డిస్కషన్ పెడితే మీకేదో కొంత ఉపాధిలాగా ఉంటుంది. మీరు వీఆర్ ఆల్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇండస్ట్రీ బాగుంటేనే ఏదే మీడియాకి సంబంధించింది కూడా బాగుంటుంది. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఎగ్జాక్ట్లీ. మీరు అది కాపాడుకోవడం కూడా మీడియా బాధ్యత, నో డౌట్. ఆ మీడియాని కాపాడుకోవడం మా బాధ్యత. కరెక్ట్. మీరు ఒక రోజున ఎప్పుడైనా ప్రసాద్ ల్యాబ్కి వస్తే దాదాపుగా ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టామనుకోండి, 130 నుంచి 140 ఛానల్. ఇది వరకు ఎంత ఉండేవాళ్ళండి? ఇది వరకు మహా అంటే మొత్తం కలిపితే 20-30 మంది ఉండేవాళ్ళు. రైట్. ఈ రోజున మినిమం టు మినిమం 130 to 145. 1 year బ్యాక్ అయితే 110. ఇప్పుడు ఇంకొక 35-40 పెరిగాయి, అంటే 150. ఆల్ కెమెరాస్. ఇందులో కెమెరాస్ కూడా కొంతమంది డివైడ్ చేసుకుంటున్నారు, బాబు నీ అవుట్పుట్టే నాకివ్వు, నీ వాడుకుంటా అని చెప్పేసి. అలా వాళ్ళకి కొలాబరేషన్ ఉంది. ఎందుకు అన్ని కెమెరాలు అక్కడ పెట్టలేరు కాబట్టి. రైట్. సో 300 చైర్లో ఆల్మోస్ట్ ఆల్ 150 మెంబర్స్, 300 మంది కూర్చుంటున్నారు, ఫుల్ అయిపోతుంది. రైట్. బికాస్ మీడియా పెరిగింది, డిజిటల్ మీడియా పెరిగింది, అందరూ పెరిగారు. సో వీఆర్ అకామిడేటింగ్ ఎవ్రీవన్. సో మీరు బాగుంటేనే మాకు కూడా చిన్న సినిమాకి కానీ పెద్ద సినిమాకి కానీ డెఫినెట్గా రాస్తారు, మేము కూడా ఐడెంటిఫై అయ్యేది. సో ఎవ్రీవన్ హ్యాస్ టు లివ్ ఇన్ ఏ హార్మనీ కదండి.